హలో అండి అందరికీ. ఈ డౌన్ బాత్రూమ్ మనం చూసారండి, ఇది వాటర్ ప్రూఫింగ్ టోటల్గా చేయించుకున్న తర్వాత మనం శానిటరీ పైపులు ఈ వాష్ బేసిన్ నిమిత్తం నాన ట్రాప్ ఇవన్నీ పెట్టేసిన తర్వాత అండి మరి ఈ గొయ్యి పూడ్చాలండి. ఇది దగ్గర 1 feet 14 inch దాకా ఉంటుంది. అయితే ఇది పూడ్చడానికి కొంతమంది ఇటుకలతో కట్టించేసుకుంటారు, కొంతమంది కాంక్రీట్ వేసేసుకుంటారు. బరువు అయితే అయిందని ఏదో విధంగా పూడ్చేస్తారో, కానీ ఇక్కడ అలా జరగలేదు. ఇది చూడండి, వీళ్ళు మొత్తం కాకినాడ నుంచి వచ్చారండి. ఆ ఎయిర్ కంప్రెసరు, దానికి సంబంధించిన లిక్విడ్ మిక్స్ చేసుకోవడానికి ఒక స్టీల్ క్యాన్ ఉంటుందండి, అది కూడా స్టీల్ మకీనా, ప్లస్ ఇవన్నీ కూడా వీళ్ళు రెడీ చేసుకుని ఉంటారు. మనం ఇక్కడ ఏంటంటే ఈ లోకల్లో ఉన్న మనది ఏ ఊరు అయితే ఆ ఊర్లోనే మనం మిల్లర్లు తెచ్చుకొని వాళ్ళకి ఇవ్వాలండి. అది ఈ కాంక్రీట్ మిల్లర్లు 2 తెచ్చి ఇవ్వాలి. అలాగే మిగతా వాళ్ళ స్టాఫ్ అందరూ వాళ్ళే వస్తారండి. మొత్తం వీళ్ళందరూ అన్నీ రెడీ చేసుకుంటారండి. రెడీ చేసుకున్న తర్వాత ఈ ఎయిర్ కంప్రెసర్ తోటి మొత్తం గాలి ఫిల్ చేసుకుంటారు. ఆ స్టీల్ మకీన్ అన్నారు చూసారండి, దానికి ఇస్తారు కనెక్షన్. అది నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఒక లిక్విడ్ తీసుకొస్తారండి. అది ఆ లిక్విడ్ చూసారా, ఇదిగోండి. ఈ లిక్విడ్ ఆ స్టీల్ క్యాన్ ఉంది కదండి, ఆ స్టీల్ క్యాన్లో వేస్తాడండి. జస్ట్ 1 లీటర్ 1.5 లీటర్ వేస్తాడండి అంతే. వేసిన తర్వాత ఇందులో ఫుల్గా వాటర్ పడేస్తాడండి. అంటే ఈ క్యాన్ కెపాసిటీ స్టీల్ మకీనా ఉంది చూసారా, దీని కెపాసిటీ వచ్చి ఒక 50 లీటర్స్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇలాగ వెయిట్ మిషన్ కూడా తెచ్చుకుంటారండి. అంటే మనం 50 kg బస్తానే అది ఒక 27 kg వరకు లాక్కొచ్చేస్తుందండి. ఇంచుమించు 27 kg వచ్చేస్తుందండి. ఇవ్వండి, ఈ విధంగా టోటల్గా మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆ కంప్రెసర్ పెట్టేటప్పుడు చూసారా, చుట్టూ మిల్క్లాగా వైట్గా అయిపోయింది. అవిగోండి, కిందకి పొర్లిపోయింది చూసారా, అలాగ అయిపోతుందండి. అది ఇలాగ అయిన తర్వాత వీళ్ళు మిల్లర్లో రెడీ చేసి మిల్లర్లో స్టార్ట్ చేస్తారండి. ఇందులోని ఒక బస్తా సిమెంట్ వేసండి, నాకు తెలిసి 3 గిన్నెలు ఇసుక వేసాడండి. ఇవ్వండి, ఒక బస్తా సిమెంట్ వేసి ఫస్ట్ 1 గిన్నె వేసాడండి, నెక్స్ట్ 2వ గిన్నె ఇసుక, అలాగే 3వ గిన్నె ఇంకొక ఇసుక వేసాడండి. ఇది ఇలాగ మిక్స్ అవుతుండగానే దాన్ని తీసుకొచ్చి వెయిట్ మిషన్ వేసాడండి. వెయిట్ మిషన్ వచ్చేటప్పటికి ఈ డబ్బాలోని ఇసుక సిమెంటే ఉండి ఓన్లీ అది 2 kg అయిందండి. అప్పుడు ఏం చేశాడంటే అండి, ఇగోండి దీన్ని ఈ నొరగ పడతాడు చూడండి. ఇప్పుడు ఇదిగోండి, ఈ నురగ మనం అంటే ఎంతవరకు పట్టాలనేది ఏంటి నీకేమైనా తెలుసా అని అడిగితే నాకు తెలిసిన ఉజ్జంపై నేను పెట్టేస్తాను అన్నాడు. కానీ ఇది నేను 70 అంకీలు లెక్కేసానండి. తాయితీగా 70 అంకీలు లెక్కేసే వరకు అలా పడతానే ఉన్నాడండి. అది ఇలా మిక్సీ చేసిన తర్వాత ఇందులోని మళ్ళీ ఈయన ఏం చేశాడంటే అండి, అలా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక డొక్కుతోటి మళ్ళీ తీసుకొచ్చి వెయిట్ వేస్తాడండి. మీరు క్లారిటీగా చూడండి. ఎందుకంటే అండి, మన బాత్రూంలో వెయిట్ ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి, మన బిల్డింగ్ బరువు ఎక్కువైపోతుంది. ఇదిగోండి చూసారు, ఇప్పుడు ఇలాగా ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ముందు 2 kg ఉంది చూసారు, మీకు పైనుంచి 2 kg ఉంది. ఇప్పుడు 200 గ్రాములకు వస్తుందండి. ఇదిగోండి, పైన 200, పైన 2 kg ఉంది, ఇది 1.5 kg, కిందదేమో kg అండి. ఈ విధంగాను అది 200 గ్రాములకు వచ్చింది. అంటే 2 kg ఉన్నదే 200 గ్రాములకు వస్తుందంటే 800 గ్రాములు తగ్గినట్టే కదండి. ఇలాగో 50 kgలకి మీరు లెక్కేసుకుంటే మీకు ఆటోమేటిక్ తెలుస్తుంది. ఈ విధంగా మొత్తాన్ని రెడీ చేసి వీళ్ళు ఇలా గిన్నెలు ఉంటాయండి, ఇవ్వండి ఈ గిన్నెల్లో వంపుతారండి. ఇది జస్ట్ మనం లెక్కేసుకోవాలంటే ఊబి అంటారు చూసారండి, ఊబి టైపులో నురగండి, వెయిట్లెస్ మన బ్రిక్స్ కూడా తయారవుతున్నాయి కదా, సేమ్ అదే మెటీరియల్ అండి. ఈ విధంగా పాపం ఇలా అందరూ మెట్లు అంటే మోసుకెళ్తారండి. అంటే షిఫ్ట్ చేసుకుంటున్నారులేండి, మనిషికి షిఫ్ట్ చేసుకొని ఫ్లోర్కి 2 చొప్పున ఇవ్వండి ఇలా తీసుకొచ్చి ఇలా బాత్రూంలో వంపుతారండి. ఇలా వంపిందని అది ఆటోమేటిక్గా అదే సర్దుకుపోతుంది. మనకు మాత్రం ఇలా చేయించుకున్నప్పుడు ఓవర్ అవ్వకుండా చూసుకోవాలండి. ఎందుకంటే ఇది కొంచెం ఫోమ్ ఉబ్బిపోతుందండి ఆరేటప్పటికి. కొంచెం డౌన్ వేయించుకుంటామే బెటరు. ఎక్కువైపోయింది అనుకోండి మళ్ళీ పగల కొట్టుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.